Activity. Yes. So good morning everybody. So here's a topic, very important topic, goal setting. So this goal setting is very important. ఎందుకంటే ఏ డైరెక్షన్ లో ట్రావెల్ చేయాలి, మనకు ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంది. మనము అది కావాలి ఇది కావాలి ప్రతి ఒక్కటి కావాలనిపిస్తుంది, కొన్నిసార్లు అవ్వదు కూడా అనిపిస్తుంది. బికాస్ మన ఫీలింగ్ ఏంటంటే డ్రీమ్స్ ఎప్పుడు నెరవేరవు, కళలు నెరవేరవు. దట్ ఈస్ వెరీ రేర్ అనేది మనకు అనిపిస్తుంటుంది. ఎందుకు వెరీ రేర్, ఎందుకు అవి నెరవేరవు? బికాస్ కళలకు ఒక నిర్దిష్టమైన టైము, డేటు అండ్ మెజర్మెంట్ లేకుండా మనము ఫిక్స్ చేస్తే అది ఎప్పటికీ నెరవేరవు. ఎందుకు అది దాని త్రూ వర్క్ చేయాలి, అది ఎందుకు అచీవ్ చేయాలనేది మనకు క్లారిటీ లేకుంటే వీ కెనాట్ అచీవ్. అచీవ్మెంట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి గోల్ సెట్టింగ్ లో మనము రైట్ ఫ్రమ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లో ఎలా గోల్ సెట్ చేయాలి, మోదీ కేర్ లో ఎలా సెట్ చేయాలి, అప్లైన్ కి ఏం పంపాలి అనేది ఈ రోజు మనం నేర్చుకుందాము. సో దిస్ టాపిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందరూ బి వెరీ అటెంటివ్, ఎందుకంటే ఈ టాపిక్ లో మీరు చాలా నేర్చుకుంటారు. ప్రాపర్ గా అప్లై చేసిందా అయితే యూ కెన్ అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు. మీకు 1 crore హౌస్ కొనాలి, 2 crores హౌస్ కొనాలి, విత్ ఇన్ 5 years అన్నా కూడా అచీవ్ చేసుకోవచ్చు. ది వే యూ గోన్ సెట్ ద గోల్, హౌ యూ గోన్ వర్క్, ఎలా వర్క్ చేస్తారు, మీరు ఏ పాత్ లో వర్క్ చేస్తారు, వెరీ ఇంపార్టెంట్. దానికి టైమింగ్స్ ప్రతిసారి ఎలా టైం మనం చేసుకోవాలనేది కూడా ఈ రోజు నేర్పిస్తాను. సో లెట్స్ స్టార్ట్ విత్ ద సెట్టింగ్స్. Yes, 1 second friends, 1 second. yes ఇప్పుడు మనకందరికి తెలిసిందే ఏమి. ఓకే, అందరికి విజిబుల్ ఉందా? హోప్ఫుల్లీ అందరికి విజిబుల్ ఉంది అనుకుంటాను. ఎస్, మనకు తెలిసిన ప్రకారం, రీసెంట్ అనలిటిక్స్ ప్రకారం, అందరూ లీడర్స్ చెప్పే ప్రకారం, వీ హ్యావ్ సీన్ దట్ మన నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్నాయి. మనం విన్నది ఏంటంటే మోర్ దెన్ 100 years గా ఈ బిజినెస్ జరుగుతుంది. కరెక్ట్? మోర్ దెన్ 100 years గా డిఫరెంట్ కంట్రీస్ లో జరుగుతుంటే దాని డెవలప్మెంట్ ఎలా ఉంది? మన యుఎస్ఏ అలోన్ 32 కోట్ల జనాభా పెట్టుకుని దాని ఇయర్లీ టర్న్ ఓవర్ వచ్చి 2,12,550 కోట్ల టర్న్ ఓవర్ ఉంది 32 కోట్ల జనాభాతో. అదే మీరు మలేషియా కూడా చూసారంటే 30,550 crores, ద లీస్ట్, జస్ట్ 3 crores జనాభాతో. కానీ ఇండియా 132 కోట్ల జనాభాతో వీఆర్ జస్ట్ అట్ 7,800 crores. వెరీ లెస్. కానీ ఎందుకు ఇంత తక్కువ అంటే మన ఇండియన్స్ కి ప్రతి ఒక్కటి నేర్చుకునే వరకే, దాని గురించి తెలుసుకునే వరకే. ఇంకా మనం తెలుసుకుంటాం. ఇండియా స్లీపింగ్ జయంట్ అంటే మనం ఇంకా నిద్రలో ఉన్నాము, దాన్ని ఇంకా లేస్తున్నాము. దాన్ని తెలుసుకోవడం ఇట్స్ వెరీ సింపుల్. మీరు ఇప్పుడు గ్యాస్ సిలిండర్, ఎప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. స్టార్టింగ్ లో ఎంత మంది గ్యాస్ సిలిండర్స్ కొనేవాళ్ళు? నాట్ మెనీ. ఈ రోజు ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంది. ఆ కాలంలో గ్యాస్ సిలిండర్ ఒకటి కొనండి అంటే అయ్యో బస్ అయిపోతుంది, మాకు అవసరం లేదు, చాలా పెద్ద పుకారు ఉండేది. ఈ రోజు ఏ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లేదు. ఆ టైంలో అందరూ డిస్ట్రిబ్యూషన్స్, గ్యాస్ సిలిండర్ ఒక ఏరియాకి డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలంటే అడిగే వాళ్ళు ఎవరు తీసుకుంటారని. అబ్బో మాకు ఆ బిజినెస్ ఏ వద్దబ్బా, ఎవరు కొనరు, అందరూ అది బ్లాస్ట్ అయిపోతుందని అసలు భయపడతారు. మాకొద్దు అంటే అడిగి మరీ పిలిచి మరీ కంపెనీ రిక్వెస్ట్లు చేసి మరి ఈ రోజు మనం ఎలా రిక్వెస్ట్ చేస్తున్నామో అలా చాలా మందిని అడిగేది, ప్లీజ్ తీసుకోండి అని. కానీ ఈ రోజు అలాంటి గ్యాస్ ఏజెన్సీ ఒకటి చేయాలి, ఓపెన్ చేయాలి, ఒక డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఓపెన్ చేయాలి ఒక ఏరియాలో అంటే మినిమం 3 to 5 crores కావాలి మనకి. బికాస్ అది డిమాండ్. ఒక హౌస్ లో ఏం లేకపోకుండా ఒక గ్యాస్ సిలిండర్ ఉండాలి. దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఎవరు ఈ రోజు పోయేది వాడట్లేదు. సో దిస్ ఇస్ హౌ మనం నేర్చుకునే వరకు, నేర్చుకుంటే ప్రతి ఇంట్లో కూడా అది ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా మోదీ కేర్ అనేది కూడా ఈ అసలు నేర్చుకుంటున్నాం అంటే, నేర్చుకునేదంటే దాన్ని నమ్మడం ఈ మూమెంట్ స్టార్ట్ చేస్తున్నాం. కానీ నమ్మకంతో అడిగెట్టామంటే ఎస్టిమేషన్ చూడండి, జస్ట్ ఎస్టిమేషన్ 2025 కల్లా 64,500 crores టర్న్ ఓవర్ చేయబోతుంది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. సో 64,500 crores చేయడం పెద్ద విషయమే. కానీ మీది ఎంత పాలు దాంట్లో?
ఇది ఇంపార్టెంట్, ఇది డిఫైన్ చేయాలి. మీరు 64,500 క్రోర్స్ అనేది పెద్దదే. అది ఎవరికి? అంతా నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి. మనకేం డిఫరెన్స్ పడుతుంది? కంపెనీ పెరుగుతుంది, రన్ చేస్తుంది, బాగా బిజినెస్ చేస్తున్నాం. యెస్, కరెక్ట్. మనకి ఏంటి దాంతో? వాట్ ఈస్ ఇట్ విత్ అస్? కంపెనీ పెరుగుతుంది, మనం పెరుగుతున్నామా దాంతో పాటి? మనం వర్క్ చేస్తున్నామా దాంతో పాటి? మనము అంత మనీ ఎర్న్ చేస్తున్నామా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ 64,500 క్రోర్స్ బిజినెస్ వాల్యూమ్ మీరు ఇచ్చేటప్పుడు మీ వాల్యూమ్ ఎంత దాంట్లో అది డిఫైన్ చేయండి. మీ వాల్యూమ్ డిఫైన్ చేస్తే మీ చెక్ కూడా అక్కడ డిఫైన్ అవుతుంది. సో లెట్ us see and join the revolutions. Goal setting is very very important ఈ రోజు. So let us see how to do it. ప్రిన్సిపల్ టు సక్సెస్. మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కావాలి, ఒక సక్సెస్ దారిలో నడవాలంటే 5 మెయిన్ కీ పాయింట్స్ ఉంటాయి. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్. బయట వరల్డ్ లో డిఫరెంట్ గా వర్క్ అవుతుంది, కానీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అనే దాంతో వి నీడ్ 5 సక్సెస్ ప్రిన్సిపల్స్. దోస్ ఆర్: ఫస్ట్, మేక్ అ గోల్. మనకు డ్రీమ్ కండం ఇంపార్టెంట్. ఎస్, దాంతో పాటి ఒక రైట్ టైం సెట్ చేయడం, దానితో మెజర్మెంట్, ఈ టైం, ఈ డేట్, ఇంత కావాలి నాకు. చాలా మంది కొన్ని వేల కోట్లు కావాలి నాకు, కొన్ని వేల కోట్లు కావాలి నాకు అని చెప్తారు. నాకు ఒక పెద్ద ఇల్లు కావాలి, పెద్ద బంగ్లో కావాలి, పెద్ద ఇల్లు కారు కావాలి, లగ్జరీ కారు కావాలి. కరెక్ట్. ఏది కారు ఎప్పుడు కావాలి? ఇదన్నీ డిఫైన్ అయితే కదా నువ్వు వర్క్ చేసేకి ఈజీ అయ్యేది. సో మేక్ అ గోల్. గోల్ అనేది జస్ట్ నాట్ రైటింగ్ ఇట్ డౌన్. మెజర్మెంట్, టైం, డేట్, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? నెక్స్ట్, విజన్ బోర్డ్. విజన్ బోర్డ్ అనేది ఏంటంటే మనకు ఏం గోల్స్ సెట్ చేసింటాం. ఒక మంచి ఇల్లు, ఆ ఇల్లుది ఫోటో. ఒక సెకండ్ రిషిమా. ఓకే, మంచి ఇల్లు ఫోటో క్లియర్ గా, ఆ ఫోటో మీరు ఎక్కడ రోజు చూస్తారో ఆ ప్లేస్ లో స్టిక్ చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్. విజన్ బోర్డ్. విజన్ బోర్డ్ లో మీ డ్రీమ్ హౌస్, మీ డ్రీమ్ కార్, కొందరికి పెన్సిల్ తీసుకోవాలా, అది కూడా రాసుకోండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మంచి డ్రెస్ కావాలా, ఆ ఫోటో కూడా పెట్టుకోండి. ప్రతి చిన్న చిన్న డీటెయిల్ కూడా ఆ విజన్ బోర్డ్ లో ఉండాలి. మీకు ఎంత మంది టీం ఉండాలి, అది కూడా విజన్ బోర్డ్ లో ఉండాలి. ప్రతి ఒక్కటి విజన్ బోర్డ్ లో స్పెసిఫై చేస్తేనే అది రియాలిటీకి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ విజన్. ఎందుకంటే సబ్ కాన్షియస్ ఒక టాపిక్ నేను అప్పుడప్పుడు చేస్తుంటాను. సబ్ కాన్షియస్ కి ఎప్పుడు అంతే పిక్చర్స్ అయితే బాగా కనెక్ట్ అవుతుంది. మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి మేజర్ వర్క్ చేసే పర్సన్ మీ సబ్ కాన్షియస్. ఆ పిక్చర్స్, ఆ విజువలైజేషన్, ఆ మైండ్ కి ఒక ఏంటో మూవీ మెథడ్ అని కూడా అంటాము. అంటే ఆ పిక్చర్ మోషన్స్ తలకి వెళ్ళినప్పుడు, ఆ ఎమోషన్స్ మీరు బిల్డ్ చేసినప్పుడు, ఎప్పుడైనా మీరు ఆ పిక్చర్ చూసినప్పుడు ఎలా ఉంటుంది? ఏదైనా ఫోటో చూసినప్పుడు, నా గోల్ ఇల్లు, ఆ ఇల్లు ఫోటో చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? విల్ ఫీల్ హ్యాపీ. ఒక స్మైల్ ఆటోమేటిక్ గా వస్తుంది. అబ్బా ఎంత బాగుంటుంది ఆ ఇల్లులో కూర్చుంటే. ఆ ఫీలింగ్, ఇది ఆ విజన్ బోర్డ్ ఇస్తుంది. క్లియర్? రైట్ మైండ్ సెట్. రైట్ మైండ్ సెట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. ఇట్స్ నాట్ అ ఈజీ టాస్క్. ఎందుకంటే ఈ బిజినెస్ ఈ కంట్రీలో కొత్తది. సో ఇది ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వందల క్వశ్చన్స్ ఉంటాయి. కొందరు అబ్బా ఇంకేం బిజినెస్ చేస్తారు అన్నప్పుడు స్టాప్ చేసేస్తారు. ఎవరు చేయరు అన్నారు, బాగా చేస్తారు. సో వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్ మైండ్ సెట్. నో మ్యాటర్ వాట్, I am here and my team is going to be with me and I am gonna earn this much and I'm gonna get my team ఇంత earning ఇప్పిస్తాను అనే మైండ్ సెట్ తో వెళ్ళాలి. ఒక పాజిటివ్ మైండ్ సెట్. నో మ్యాటర్ వాట్, ఐ ఆమ్ దేర్ అండ్ ఐ ఆమ్ సక్సెస్ఫుల్ అని ఒక మైండ్ సెట్. ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా ఉన్నాను అని ఒక మైండ్ సెట్ తో మీరు వెళ్ళారంటే డెఫినెట్లీ ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపీ. రైట్ స్ట్రక్చర్. చాలా మందికి నాకు కోట్ల కొద్ది వాల్యూమ్ ఇవ్వాలి, ఓకే అనేది ఉంటుంది. కోట్ల కొద్ది వాల్యూమ్ ఇస్తారు, కరెక్ట్. ఎన్ని లెగ్లలో? ఒకే లెగ్ లో 10 కోట్ల వాల్యూమ్ ఇస్తారు. ఎంత వస్తుందండి మీ చెక్? ఎవరికన్నా తెలుసా? 10 కోట్ల వాల్యూమ్ ఇచ్చినా గానీ, మీరు సైడ్ వాల్యూమ్ మెయింటైన్ చేసినా గానీ, యువర్ ఇన్కమ్ విల్ నాట్ గో మోర్ దెన్ 50,000. క్లియర్? 1 సెకండ్. ఒరే ఋషి, ఋషి 1 సెకండ్, సారీ ఫ్రెండ్స్. సో
సారీ ఫ్రెండ్స్, నా కొడుకు క్లాస్ అటెండ్ అవుతున్నాడు. వాడు క్లాస్ అటెండ్ అవుతే నేను పక్కన కూర్చున్నాను అనమాట. ఐఎమ్ సో సారీ. వాడికి ఇయర్ ఫోన్స్ వేసాను. ఈజ్ యెల్లింగ్. ఎవరు లేరనుకుని అరుస్తున్నాడు. సారీ. సో ఎస్, రైట్ స్ట్రక్చర్. మీకు 10 కోట్ల బిజినెస్ ఒక లెగ్ లో వచ్చినా కానీ మీ సైడ్ వాల్యూమ్ మెయింటైన్ కాకపోతే, మీ సైడ్ వాల్యూమ్ మెయింటైన్ జస్ట్ 30,000 పీజీబీవీతో మెయింటైన్ చేశారనుకోండి, నాట్ మోర్ దెన్ 50,000 యువర్ ఇన్కమ్ విల్ బి. ఎందుకంటే 50,000 కూడా వచ్చేది కూడా డౌటే. 10 కోట్ల బిజినెస్ వచ్చినా కూడా మీ స్ట్రక్చర్ ప్రాపర్ గా లేదంటే యూ వోంట్ గెట్ ద మనీ. రైట్ స్ట్రక్చర్ ఫ్రెండ్స్, చాలా మందిని చాలా చూశాను. మీరు జస్ట్ 6 lakhs లో కూడా 1 lakh ఇన్కమ్ చేయొచ్చు. 6 lakhs వాల్యూమ్ తో కూడా 1 lakh ఇన్కమ్ చేయొచ్చు. 60 lakhs వాల్యూమ్ లో కూడా 1 lakh ఇన్కమ్ చేయొచ్చు. 6 lakhs వాల్యూమ్ లో కూడా 1 lakh చేయొచ్చు. 60 lakhs లో కూడా 1 lakh చేయొచ్చు. సో ఎందుకు? స్ట్రక్చర్ very 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 important. The right structure is very important, and one of the person with the best structure is Harish Reddy sir and Vijayalakshmi ma'am. Well, right structure wala their income is at very very good positions. Even at times na structure kuda baundedi, and that is how structure maintain cheyadam valla మీ income చాలా మంచి డైరెక్షన్ లో వెళ్తుంది. This we will teach further. Okay, duplication. Make a goal, vision board, mindset, right structure, తర్వాత duplication. చెప్పాను కదా, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ, వీఆర్ నాట్ వర్కింగ్ అలోన్. ఇక్కడ మనం మాత్రమే వర్క్ చేయము, మనతో పాటి చాలా మందితో వర్క్ చేస్తాం. వాళ్ళ సక్సెస్ ఇప్పియాలని వర్క్ చేస్తుంటాం. ఈ సిస్టమ్ అనేది మనకు మాత్రమే కాదు, వాళ్ళకు కూడా నేర్పియాలి. అంటే డూప్లికేషన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. మనం నేర్పి వాళ్ళని నేర్పించేలా చెయ్యి. దే వెరీ వెరీ ఇంపార్టెంట్. కలిసోహంగ్ మాడు అన్నది కన్నడలో చెప్తారు. సో ఈ బిజినెస్ లో వెరీ ఇంపార్టెంట్. నేర్చుకొని నేర్పించి వాళ్ళను కూడా వేరే వాళ్ళకి నేర్పించేలా చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ డూప్లికేషన్. గోల్ సెట్టింగ్. మనం ఎవ్రీడే షురువాత్ ఎంతమంది అటెండ్ అయింటారో చూస్తుంటారు. గోల్ సెట్టింగ్ ఇస్ స్మార్ట్ అనే టెక్నిక్ తో మనము వర్క్ చేస్తాము. ఏంటి స్మార్ట్? స్పెసిఫిక్. అంటే నాకు కార్ కావాలి, ఏదో ఒక కారా? ఐ ఫైన్ విత్ మారుతి 800, ఆల్టో, ఐ ఫైన్. కార్ కావాలి, ఏ కారు? సెకండ్స్ కార్ కూడా ఓకేనా? యాక్సిడెంట్ అయిన కార్ కూడా ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్. ఏ కార్ కావాలి, ఏ కలర్ కావాలి. ఐ వాజ్ వెరీ వెరీ క్లియర్. నా కార్ వచ్చినప్పుడు నేను చాలా క్లియర్ గా రాసి పెట్టినాను, గోల్డ్ కలర్ కార్. నమ్ముతారో లేదో, లాస్ట్ ఇయర్ వెన్ నాకు 16 lakhs కార్ తీసుకున్నప్పుడు బర్త్డేకే కావాలి, ఇంతనే కావాలి, విత్ విండ్షీల్డ్ ఇవన్నీ డిఫైన్ అయినా కాబట్టి అలాంటి కార్ దొరికింది. ట్రస్ట్ మీ, నా కార్ కలర్ లేక టెరిటోరియల్ మేనేజర్ ఆఫ్ కియా కార్స్ తో కొట్లాడి మరి నాకు అదే కార్ కావాలి, అదే కలర్ కావాలి అనేసి సంపుకుంది. ఆ టైం తెచ్చుకున్నా. లేదనుకో కార్ వచ్చేదే కాదు. హీ వాజ్ ఆస్కింగ్ 3 months ప్రయర్ గా బుక్ చేసిన. హీ టోల్డ్ అనదర్ 3 months కావాలి ఆ కలర్ కి అన్నాడు. నువ్వు ఏదన్నా చేసుకో, నాకు అదే కలర్ కావాలి, అదే కావాలి, డబుల్ వాపస్ ఇవి. బికాస్ నేను వెరీ స్పెసిఫిక్. నాకు కావాలంటే కావాలి, అదే కావాలి, నువ్వు వేరేది అస్సలు ఒప్పుకోను అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. స్పెసిఫిక్ గా ఉండడం వెరీ ఇంపార్టెంట్. లేదానికి ఏది ఇచ్చినానో వీఆర్ సాటిస్ఫైడ్, వీఆర్ హ్యాపీ. ఇస్ దట్ వాట్ వీ వాంట్? కాదు. స్పెసిఫిక్. ఏ కలర్, ఏ టైంకి, నా బర్త్డేకి రావాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కియా సానెట్ కావాలి, ఇలాగే ఉంటుంది. ఆ ఫీలింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మెషరబుల్. సో ఎన్ని లక్షల కార్ కావాలి? ఇప్పుడు నాకు ఎన్ని లక్షల కార్ అంటే 16 lakhs కార్. నేను కార్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, దిస్ హెస్ ఐ హ్యావ్ మేడ్ దట్ ట్రూ అండ్ ఐఎమ్ టెలింగ్ యూ ఆన్ దట్. మెజరబుల్. 16 లక్షలు డౌన్ పేమెంట్ ఎంత ఉంది, కంపెనీ ద్వారా ఎంత వెళ్తుంది, నేను ఎంత వాల్యూమ్ ఇస్తుంటే అంత డబ్బులు కంపెనీకి వెళ్తుంది. అంత వాల్యూమ్ ఇవ్వాలంటే నేను ఎంత బీవీ చేయాలి, ఎంత బీవీ వల్ల నాకు అంత ఇది వస్తుంది. ఇదంతా వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఆ మెజరబుల్ గా రాయలేకుంటే, నేను ఆ మెజరబుల్ గా తీసుకోకుంటే రాదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ డిఫైన్డ్. మనము ఎలాగో చేస్తే కార్ కంపెనీ వాడు కార్ ఇవ్వడుగా.
ప్రతి ఒక్కటి మెజర్మెంట్స్ తో ఉండాలి, యాక్షనబుల్. దానికోసం వర్క్ చేయాలి, దానికోసం మనం ఇచ్చిన ఇంత బీవీ నేను ఎవ్రీ మంత్ తీసుకురావాలి, ఆ బీవీకి నేను ఎంత యాక్షన్ వేయాలి, ఆ యాక్షనబుల్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి పర్ డే నేను ఐ మీన్ పర్ మంత్ నేను నా వాల్యూమ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ఉందనుకోండి. ఆల్ ఆఫ్ అ సడన్ ఐఎమ్ టెలింగ్ యూ దట్ 1 crore 10 crores బీవీ చేయాలి నేను ఈ మంత్ అనేది ఇంపాసిబుల్. ఒకే నెలలో ట్రాన్సాక్షన్ ఆఫ్ 10 crores ఇస్ ఇంపాసిబుల్. దానికి నువ్వు ఎంత యాక్షన్ వేస్తున్నా కానీ అది పాసిబుల్ కాదు. సో నీ యాక్షన్స్ కూడా పాసిబుల్ వైపు ఉండాలి, ఆ మెజర్మెంట్ కరెక్ట్ గా ఉండాలి, అప్పుడే అది యాక్షనబుల్. 10 కోట్లు అనేది ఆల్ ఆఫ్ అ సడన్ 1 month లీప్ లో చాలా కష్టం. అప్పుడు ఏమవుతుంది? యాక్షనబుల్ గా ఉందా అది? మీరు ఎంత యాక్షన్ వేసినా అది రాదు. అప్పుడే మీరు యాక్షన్ వేస్తారా? ఎలాగో రాదుగా. వెరీ ఇంపార్టెంట్ యాక్షనబుల్ గా. అది నేను డెఫినెట్ గా చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ రావాలి, అప్పుడే మీ యాక్షనబుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అనుకున్న డ్రీమ్ యాక్షనబుల్ గా ఉందా లేదా చూసుకోవాలి. రియలిస్టిక్. సో అదే చెప్పాను కదా, 1 month లోనే 10 crores తెస్తాను అనేది తప్పు. తేవచ్చు, కొందరికి కేపబుల్ ఉండొచ్చు, కానీ వెరీ రియలిస్టిక్ ఇట్ ఇస్ నాట్. సో ఎవ్రీ మంత్ నీ బీవీని నిన్ను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. వేరే వాళ్ళు ఎంత తెస్తున్నారో ఏదో చేసేస్తున్నారో అని భయపడకండి. మిమ్మల్ని మీరు కంపీట్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రియలిస్టిక్ గా మిమ్మల్ని మీరు కంపీట్ చేస్తూ పైకి ఎదగండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ మంత్ మీ బీవీ 3 lakhs, నెక్స్ట్ మంత్ 1 lakh or 2 lakh యూ కెన్ యాక్చువల్లీ ప్లాన్ చేసి, ఇఫ్ యు ఆర్ మోర్ కేపబుల్ 5 lakh కూడా పెట్టొచ్చు. దట్ ఈస్ ఆల్సో రియలిస్టిక్. సో మీరు ఎలా ఆ మంత్ ని ప్లాన్ చేస్తారో, ఎంత రియలిస్టిక్ గా మైండ్ కి. ఎందుకంటే కొన్నిసార్లు ఏదో గోల్ పెట్టింటారో 10 lakhs బీవీ, ఆల్మోస్ట్ 10 crores బీవీ అంటే ఇది ఎలాగో కాదు, ఈ ఊరికే పెట్టుకున్నాడు అని, అది కూడా వర్క్ చేయదు, రియలిస్టిక్ గా లేదు తనకు. సో అదేం చేస్తుంది? ఇట్ జస్ట్ సెట్ డౌన్. చేసినా ఒకటే, చేయకున్నా రాదు. ఎందుకు చేయడం? మైండ్ కూడా, నువ్వు యాక్షన్ అనేది బాడీనే కాదు, నీ మైండ్ కూడా వర్క్ అవుతుంది, దానికి కూడా అనిపించాలి అది రియలిస్టిక్, నువ్వు చేయగలవని. వెరీ 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 ఇంపార్టెంట్. టైం బౌండ్. ఏ టైంతో మీకు కావాలి ఇది డిఫైన్ కాలేదంటే ఎంటైర్ స్మార్ట్ ఇస్ నాట్ గోనా వర్క్. ఎందుకంటే టైం బౌండ్. ఒక డ్రీమ్ కి గోల్ గా కన్వర్ట్ అయ్యేటప్పుడు టైం బౌండ్ ఇచ్చినప్పుడే, లేకుంటే అది డ్రీమ్ అయితే ఆయా, పోతే పోయే. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ షుడ్ బి. టైం బౌండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం టైం బౌండ్. ఫ్రాంక్ గా చెప్తున్నాను, నా కార్ నాకు బర్త్డే లోపల రావాల్సి వచ్చింది, కానీ డేట్ చెప్పాను కదా, November 20 వాస్ మై బర్త్డే అండ్ December 4th నేను వీ హ్యాడ్ అ గ్రాండ్ కార్ రికగ్నిషన్. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏమైంది, కార్ రాలేదు. నాకు ఇంకోటి ఏంటంటే వేరే కార్ ఇస్తాం కలర్, డోంట్ మైండ్ నీ బర్త్డే రోజు ఇస్తాను. బాగా ఏడ్చి మొత్తం గివ్ పెట్టి అగైన్ ఐ టోల్డ్ ఐఎమ్ నాట్ గోన్ కాంప్రమైజ్ ఆన్ 4th of December అట్ ఎనీ కాస్ట్. నా కార్ నాకు 4th December కావాలి. 14 days టైం ఇచ్చాను వాడికి, ఫైనల్ ల్యాబ్స్ టైం 14 days లో, విత్ ఇన్క్లూడింగ్ ఆ రోజు మార్నింగ్ రిజిస్టర్ అయ్యి కంపెనీ వాడు కూడా. నా కార్ మీరు ఫోటో చూసారనుకో, ఐ హ్యావ్ ఈవెన్ కియా కంపెనీ కార్, కంపెనీ పీపుల్ ఇన్ ద సెమినార్. ఎందుకంటే వాడిది రిజిస్ట్రేషన్ టైంలో ప్రాబ్లం ఇచ్చింది అనమాట. వాడు ఆ కార్ అక్కడే తెచ్చిపెట్టుకున్నాడు, వాడు కూడా నించుకుని ఏం కాకుండా కార్ కి. బికాస్ ఏమైనా అయిందంటే రిజిస్ట్రేషన్ ఎండ్ అయిపోద్ది, కానీ నేను ఒప్పుకోను అట్లా అది ఇవ్వలేదంటే. సో 15 days టైం ల్యాప్స్ అయింది, బట్ స్టిల్ నేను ఎక్కడా దాన్ని వదిలిపెట్టలేదు. ఇది కావాలంటే ఇది కావాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకున్న కన్నా టైం ఎక్కువ తక్కువ కావచ్చు, దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ ఓకే. కానీ టైం బౌండ్ అనేది ఇంపార్టెంట్. ఆ టైం నేను పెట్టుకోలేదంటే ఏమయ్యేది? వాడు ఎప్పుడు ఇచ్చినా ఓకే, ఇంకొక 4 months చెప్పినా అవునా సార్ ఓకే, 4 months నాకు అట్లీస్ట్ ఈఎంఐ మిగిలేదు కదా అనిపిస్తుంది కదా. కానీ అక్కడ సెమినార్ కూడా పెట్టేశాను, ఇక్కడ ఇది కూడా పెట్టాను. వెరీ 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 ఇంపార్టెంట్ ఆ టైంకి అది రావడం. మన టైం బౌండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఇవన్నీ చేసినా కానీ కొన్నిసార్లు ఫాస్ట్ గా కావచ్చు, ఒక 1 month 2 month గ్యాప్ లేట్ గా కావచ్చు, కానీ మనము డిసప్పాయింట్ అవ్వకూడదు. వెరీ ఇంపార్టెంట్. మనం చూడాలి ఎక్కడ మనము ల్యాబ్స్ ప్రాబ్లం అయిందో, ఏమైందో అది మనము చెక్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్.
చెక్ చేసుకోండి. అండ్ ఈవెన్ నాకు మై ఇన్కమ్ ఐ ప్లాన్ టు 2 lakhs in December 2022 21 2020 December 20 అప్పటికి 1.5 lakh రీచ్ అయ్యాను. 1.5 నియర్లీ రీచ్ అయ్యాను. బికాస్ మై గోల్ వాస్ 2 బట్ స్టిల్ 1,05,000. నేను అక్కడికే గోల్ ఏం చేయలేదంటే నేను ఎక్కడ ఉండేవాడిని, నాట్ ఈవెన్ 5,000 దగ్గర ఉండేదాన్ని. బికాస్ అక్కడి వరకు నేను వర్క్ చేశాను, అది రావాలని వర్క్ చేశాను ఆ డ్రీమ్ కి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, మీ డ్రీమ్ ఏంటి, ఎక్కడికి వర్క్ చేయాలనేసి వెరీ వెరీ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్. షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, ఒక నిమిషం. షార్ట్ టర్మ్ గోల్స్ వచ్చేసి సంథింగ్ యూ వాంట్ టు డూ సూన్, అంటే ఒక 1 month to 3 months టైంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది రాసి పెట్టుకోండి. నేను చాలా మందికి, ఈరోజు సునీత గారు కూడా ఉన్నారు లైన్ లో, సో వాళ్ళకు కూడా గోల్ సెట్టింగ్ చేపించాను. వాళ్ళ గోల్ సెట్టింగ్ వచ్చేసి వాళ్ళు హోమ్ షాపింగ్ మోడల్ లో ఇన్కమ్ చేసేసి ఐ గెస్ 1 month టైంలో షీ వాంటెడ్ టు గిఫ్ట్ హర్ హస్బెండ్ 5,000 rupees లో వాళ్ళ హస్బెండ్ కి ఐఎమ్ ఆడిబుల్ హర్ష? నెట్వర్క్ ఇష్యూ చూపిస్తుంది. ఐఎమ్ ఆడిబుల్ హర్ష మ్యామ్? వినబడుతుంది మేడం. ఎస్, థ్యాంక్ యూ సార్. ఎస్, తను చెప్పింది ఏంటంటే 5,000 కి మా ఆయనకి నేను బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలని. సీరియస్ గా ఐ గెస్ 1 week బ్యాక్ వాళ్ళ హస్బెండ్ బర్త్డే అని, సీరియస్ గా షీ గిఫ్టెడ్ హర్ హస్బెండ్ విత్ 5,000 rupees గిఫ్ట్. వాళ్ళ హస్బెండ్ కి బట్టలు కొనిచ్చింది 5,000 కూడా, అండ్ కేక్, ప్రతి ఒక్కటి తను ఎర్న్ చేసిన మనీతో షీ ఫుల్ఫిల్డ్ ఇట్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. షార్ట్ టర్మ్, అది చిన్నదే, బట్ ఇట్ మేక్స్ అ డిఫరెన్స్. ఇట్ గివ్స్ హర్ ఎంతో టు వర్క్. 1 to 3 months లో 10,000 ఇన్కమ్ చేస్తే మీరు ఏమేమి కొంటారు, ఎవరికి ఏమిస్తారు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు మీరు ఏం చేసుకుంటారు. 3 months లో ఇక్కడ 10,000 ఇన్కమ్, ఆల్సో రీటైల్ ప్రాఫిట్ 30,000 కూడా చేసుకోవచ్చు ఇన్కమ్. దాంట్లో మీరు ఏమేమి కొనుక్కుంటారు, మేక్ అ లిస్ట్ ఆఫ్ 5 to 10 items, దాన్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అది రాసుకుని మీరు ఒక నిమిషం, ఐల్ జస్ట్ షో యూ దట్ ఆల్సో. ఐ విల్ స్క్రీన్ షేర్ రిమూవ్ చేస్తున్నాను. ఐల్ షో యూ, వీళ్ళు చేసిందే చూపిస్తాను మీకు, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూపిస్తాను, 1 second. ఇది సునీత వాళ్ళు చేసిండేదే. I'll just share on the screen. విజిబుల్ ఇది మీకు? విజిబుల్ ఉందా? ఉంది మేడం. సో దీస్ ఆర్ ద షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్. మీరు చూసారనుకో, అచీవ్మెంట్ ఇన్ మోదికే 2025 ఇది, ఓకేనా? ఇది రీసెంట్ గోల్స్. 12/12/2021 వాళ్ళ 10/12 అది, ఓకే. వాళ్ళ హస్బెండ్ కి షీ వాంటెడ్ టు గిఫ్ట్ అ డ్రెస్ ఆఫ్ 4 to 5K, ఓకేనా? తర్వాత సారీ షీ వాంటెడ్ టు బై ఆన్ ఏప్రిల్, బర్త్డే సారీ 2,000కు తను కొనుక్కోవాలి. సో మీరు చూసారంటే తన కొడుకుది 13/5, ధీరజ్ బర్త్డే కి 5K గిఫ్ట్. సో ఇవన్నీ వచ్చేసి షార్ట్ టర్మ్స్. మీకు ఇది చిన్నగా అనిపించచ్చు, కానీ అది అచీవ్ చేసినట్టు ఇచ్చే హ్యాపీనెస్ వేరు, ఓకే. సో వరమహాలక్ష్మి పూజకి 2/25 ఐ డోంట్ నో వచ్చింది, సిల్వర్ ఏదో కొనాలి పూజకి, మ్యారేజ్ గిఫ్ట్. సో ప్రతి ఒక్కటి రాశారు, మీరు చూసారనుకోండి. ఇక్కడ ఎందుకు ఇక్కడ బాక్సెస్ ఇచ్చామంటే, సైడ్ లో మీరు చూడగలిగితే దే ఆర్ బాక్సెస్, చిన్న చిన్న బాక్సెస్. అది చేసినప్పుడల్లా టిక్ మార్క్ వేసుకోవాలి వాళ్ళు. ఇది వాళ్ళు ఎప్పుడు ఎక్కడ చూసుకుంటారో అక్కడ పేస్ట్ చేసి షీ హాస్ టు పుట్ టిక్ మార్క్ వెన్ ఎవర్ దట్ ఈస్ గెటింగ్ డన్. ఎందుకంటే అదొక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, మనం ఏదో చేస్తున్నాం అనేది వాళ్ళకు ఒక విజన్ వస్తుంది. ఇవన్నీ గోల్స్ వాళ్ళు రాసుకున్నవి. సో ఇవి లాంగ్ టర్మ్ గోల్స్ కూడా ఉన్నాయి. ఫారెన్ ట్రిప్ 2020 to 2025, కార్ అచీవ్మెంట్. సో ఏ కార్ ఇంకా రాయలేదు, అది రాపిస్తాను ఇప్పుడు. ఏప్రిల్ 5 మనకు తెలుగు రాదు, ఈ పాప ఏదో రాసింది. ఓకే, 70 to 80,000 బ్రేస్లెట్ అంటే ఇంకేదో రాశారు. సో ఐఎమ్ వెరీ సారీ. ఓకే, సో తెలుగులో రాశారు మ్యామ్.
సో ఇది షార్ట్ టర్మ్ గోల్స్. క్లియరా ఫ్రెండ్స్? ఎస్, షార్ట్ టర్మ్ గోల్స్ ఇలా రాసుకుని మీరు టిక్ వేయగలిగితే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. క్లియర్? ఓకే, షార్ట్ టర్మ్ గోల్స్ లో మన మంత్లీ గోల్ సెట్టింగ్ షీట్ కూడా వస్తుంది. ఇది ఎవరికి ఇవ్వాలి? మన అప్లైన్ కి ఇది మనము ఇవ్వాలి. ఏంటి? ఎవ్రీ మంత్ మన పర్సనల్ బీవీ ఎంత చేస్తాము అనేది రాయాలి. మీకు కనిపిస్తుందా మంత్లీ గోల్ సెట్టింగ్స్ షీట్? మంత్లీ మనం ఎంత పర్సనల్ బీవీ చేస్తాము, గ్రూప్ బీవీ ఎంత చేస్తాము, టోటల్ గ్రూప్ బీవీ ఎంత చేస్తాము, పీజీబీవీ ఈ మంత్ ఎంత తీసుకొస్తాను, నంబర్ ఆఫ్ న్యూ జాయినింగ్స్ ఎంత మందిని తీసుకొస్తాను, నంబర్ ఆఫ్ న్యూ డైరెక్టర్స్ ఎంత మంది ఉంటారు నా టీమ్ లో, న్యూ సీనియర్ డైరెక్టర్స్ ఎంత మంది ఉంటారు, న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఎంత మంది ఉంటారు, న్యూ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఎంత మంది ఉంటారు, ప్లాటినం డైరెక్టర్స్ ఎంత మంది ఉంటారు, న్యూ స్పాన్సరర్స్ డైరెక్ట్ స్పాన్సరర్స్ ఎంత మంది, ఇన్కమ్ ఎంత చేస్తాను ఈ మంత్ అనేసి రాసి మీ పేరు, మీ అప్లైన్ పేరు, సిగ్నేచర్, వాళ్ళకి వెళ్ళి సిగ్నేచర్ చూపించాలి. ఓకేనా? అండ్ డేట్ రాయాలి. ఇది 4 లెగ్ స్ట్రక్చర్ లో వర్క్ చేస్తాను అనేది ఇది ఇంపార్టెంట్. ఇది ఎవ్రీ మంత్ స్టార్టింగ్ లో మీరు గోల్ సెట్ చేసుకుని వెళ్ళి మీ అప్లైన్ కి ఇది చూపించాలి. క్లియరా? మీరు ఇది చేసినప్పుడు ఎవ్రీ మంత్ గోల్ సెట్టింగ్ చేసినప్పుడు ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ మంత్ గోల్ సెట్టింగ్ వచ్చేసి విజయ మ్యామ్. విజయ మీ ఫ్రైడే మేడం, విజయ కుమారి మేడం, she used to send me every month before. She used to send, Banu ma'am, ఇది నా టార్గెట్, ఇంత నేను చేస్తాను, ఇది this is how I'm gonna work అనేసి. So I used to see her this thing. I used to feel very happy. And తను that nearing target వరకు చేసేది. Every month starting that was her homework. తను కంపల్సరీ రాసి పెట్టేదన్నమాట. తను ఈ రోజు కూడా తన డౌన్ లైన్స్ తో అది చేపిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్ ఫ్రెండ్స్? మిడ్ టర్మ్ గోల్స్ ఇది వచ్చేసి 1 to 3 years లో మనము అచీవ్ చేయగలిగింది. 1 to 3 years లో ఏమేమి చేసుకోవచ్చు? మనము ఒక 20 లక్షల కార్ తీసుకోవచ్చు, 1 to 2 lakhs ది, ఐ మీన్ 10 to 20 lakhs కార్ తీసుకోవచ్చు. వీ కెన్ బై గోల్డ్, వీ కెన్ బై అ మినీ హౌస్ ఆఫ్ 60 lakhs వరకు వర్త్ హౌస్ కూడా కొనుక్కోవచ్చు ఇఫ్ యూఆర్ వర్కింగ్ ప్రాపర్లీ. ఓకే, సో ఇవి మిడ్ టర్మ్ గోల్స్ గా ఉంటాయి. సో ఎర్నింగ్ 1 lakh per month బై నెక్స్ట్ 1 year or 2 years కూడా మీ మిడ్ టర్మ్ గోల్ లో రావచ్చు. క్లియర్ ఫ్రెండ్స్? ఎస్. లాంగ్ టర్మ్ గోల్స్, లగ్జరీ కార్ 50 to 60 lakhs కార్, 5 crore home, heavy bank balance of minimum 1 crore to 5 crore బ్యాంక్ బ్యాలెన్స్. ఇవి మీ లాంగ్ టర్మ్ గోల్స్ గా కూడా మీరు రాసుకోవచ్చు. క్లియర్ ఫ్రెండ్స్? ఎస్. విజన్ బోర్డ్ అప్పుడే చెప్పాను కదా, ఏ లెవెల్ అచీవ్ కావాలి, మీ ఇన్కమ్ ఎంత, అది కూడా రాసి పేస్ట్ చేయొచ్చు. కారు, ఏ కార్ కావాలి, ఏ హౌస్ కావాలి, ఏ ఫారెన్ ట్రిప్ కావాలి, ఎక్కడికి వెళ్ళాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఈ బిజినెస్ కి వచ్చిన మేజర్ రీజన్ వచ్చేసి ఫారెన్ ట్రిప్. ఫారెన్ ట్రిప్ కోసమే బిజినెస్ స్టార్ట్ చేశాను నేను. సో కొంచెం ఫారెన్ ట్రిప్ ఫోటో వేస్తావు, నాకు దుబాయ్ బుర్జ్ అల్ అరబ్, ది కాస్ట్లీస్ట్ హోటల్ ఇన్ ద వరల్డ్, అది చూడాలనిపించి సీరియస్ గా ప్లాన్ చేసి వెళ్ళాను అనమాట. అది ముగ్గురు, నేను, నా కొడుకు. అది ఏంటి, నా కొడుకు బర్త్డే రోజు మార్నింగ్ ఇండియా, ఆఫ్టర్నూన్ దుబాయ్ లో చేసామన్నమాట. వాడి బర్త్డే రోజు రిజల్ట్ ని సంపుకుని ఎంటైర్ టీమ్ ఆ రోజు వేసుకున్నాను. సో ఇమాజిన్ ఎంత క్లారిటీ నువ్వు ఇస్తే గంగా మనం వెళ్తాము. వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఆ ప్రతి ఒక్కటి ఫోటోగా వేసుకున్నప్పుడు ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. గివ్ మీ 1 moment. నేను ఫోటో నాది ఉంది, కానీ ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. ఫోటో కూడా నా విజన్ బోర్డ్ కూడా ఉంది. నా ఎంతో మంది టీమ్స్ చూసారు కూడా. నేను ప్రతి ఒక్కటి ఎలా ఉండాలి ఇల్లు, ఎవరెవరు చూసారో తెలీదు. I'll just ఒక్క సెకండ్, గివ్ మీ అ మూమెంట్. I'll just show you that also. ఎలా ఉండాలి విజన్ బోర్డ్. ఓకే కదా? ఇట్స్ ఓకే. ఎవరేం మాట్లాడు, మీరు ఏం చేసినా ఓకే మేడం అంటారు. ఓకే మేడం, కనిపించట్లేదు ఇంకా. ఒక్క నిమిషం, విజన్ బోర్డు ఎవరికి వేసాను చూద్దాం.
ఒక్కసారి మూమెంట్, నేను విజన్ బోర్డ్ ఎవరికన్నా ఒకరికి పంపింటాను. సో విజన్ బోర్డ్ పిక్చర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పిక్చర్స్ లేని మీరు ఏం చేసినా ఏమవుతుంది? వన్ సెకండ్ ఫ్రెండ్స్, అయిపోయింది. ఐఎమ్ జస్ట్ సర్చింగ్ ఫర్ మై విజన్ బోర్డ్. ఇక్కడే పక్కన ఉంది. మా ఆయన ఈ టైంలో పడుకున్నాడు, సంపేస్తాడు మా ఆయన రూమ్ లోకి వెళ్తే. ఎందుకంటే ఆ రూమ్ లో వేసున్నాను ఆల్రెడీ నా విజన్ బోర్డ్. No problem, madam. With continue your voice only. No problem. 1 second. I'll just take a picture. One second, ma'am. అయిపోయింది. ఎంత టైం పట్టొచ్చు మేడం? అయిపోయింది మ్యామ్. ఫోటో తీసుకున్నా ఫైనల్ గా. ఓకే, ఇప్పుడు చూపిస్తాను. ఓకే, అయిపోయింది. ఫోటో తీసుకున్నాము. యాక్చువల్ ఫోన్ లో ఉంది అనుకున్నాను. I'll just show you the photo. సారీ, నా కొడుకు కట్టేసుకున్నాను, నేనేం చేయాలి. ఓకే, కెన్ యూ సీ ద ఫోటో? ఇది నా విజన్ బోర్డ్ అన్నమాట. ఇది ఇల్లు. క్లియర్? నా కొడుకు బర్త్డే గిఫ్ట్, ఇది మా ఆయన గిఫ్ట్ గా ఇవ్వాలి బైక్. సారీ, నా కొడుకు. సో ఈవెన్ ఎంత వాల్యూమ్ ఇవ్వాలని కూడా ఇక్కడ ఉంది, అది క్లియర్ గా మీకు కనిపించు. ఓకే, సో దిస్ ఇస్ ద కార్ జిఎల్ఈ ఓడిమాటిక్. ఓకే, కనిపిస్తుందా? కెన్ సీ Yes, హౌ ma'am. ద హాల్ ఇస్, హౌ ఎవ్రీథింగ్ ఇస్. ఆ ఇల్లు ఎలా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా వెరీ క్లియర్ గా, ఈవెన్ కిచెన్ నుండి పట్టి ప్రతి ఒక్కటి నేను డిఫైన్ చేసుకున్నాను. వెరీ ఇంపార్టెంట్. విజన్ బోర్డ్ లో మీరు ఏం వేస్తారో అది మీకు ఇది అవుతుంది. ఐ డోంట్ నో వై దిస్ హియర్, ఎవరో బై మిస్టేక్ వేసారు. ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, నెక్స్ట్, మీ ఇన్కమ్ ఎలా ఉండాలి, మీ ఇన్కమ్ ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలనేది, ఎంత మంది మీ ట్రైనింగ్స్ అంటే ఈవెంట్స్ కి అటెండ్ అవుతారో అంత ఇన్కమ్ మీరు చేస్తారు. మీ ఇన్కమ్, ప్రెసెంట్ ఇన్కమ్ ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, ఒక మీటింగ్ లో మీ వాళ్ళు ఎంత మంది వస్తున్నారు, మీ టీం ఎంత మంది ఉన్నారు అనే దానిపైన మీ చెక్ డిఫైన్ అవుతుంది. 10 మంది మీ టీం నుండి అటెండ్ అవుతున్నారు ఒక మీటింగ్ అంతే, మీ ఇన్కమ్ ఎంత ఉంటుంది? 10,000. మీ టీం నుండి 20 మంది ఒక ఈవెంట్ అటెండ్ అవుతున్నారంటే మీ ఇన్కమ్ కి ఎక్కడికి వెళ్తుంది? 20,000కి వెళ్తుంది. మీ టీమ్ లో 50 మంది అటెండ్ అవుతున్నారు ఒక ఈవెంట్ అంటే మీ ఇన్కమ్ ఎక్కడికి వెళ్తుంది? 50,000. 100 మంది మీ టీమ్ లో ఇన్కమ్ ఈవెంట్ అటెండ్ అవుతున్నారు అంటే మీ చెక్ ఎంత వస్తుంది? 1 lakh. ఇది మైండ్ సెట్. మైండ్ సెట్ ఫర్ 1, ఇది 10 కదం ప్రోగ్రామ్. యూజువల్ గా ఇది భోపాల్ లో జరుగుతాయి. భోపాల్ ఇస్ ఫేమస్ ఫర్ దిస్. భోపాల్, బిహార్ ఇఫ్ యు నో, ఇట్స్ ద సెకండ్ లార్జెస్ట్ హైయెస్ట్ ఇన్ వాల్యూమ్ జనరేటర్ యాక్చువల్ గా. అండ్ ఎందుకు అంటే వాళ్ళు ఈ కాన్సెప్ట్ పైన వర్క్ చేస్తారు. ఈ కాన్సెప్ట్ ఏంటి? జస్ట్ ఇమాజిన్, మీరు ఒక్కరున్నారు, 1 year టైం, 2021 అనుకో, ఇప్పుడు ఎండ్ లో ఉన్నాం, 2022 అనుకోండి. నేను ఒక్కరున్నాను, నేను 10 మందికి ఈ బిజినెస్ చెప్తాను, 10 మంది జాయిన్ అవుతారు. ఓకే, ఒక్క పర్సన్ 1 year లో 10 మందిని జాయిన్ చేయాలి. ఇది ఈ కాన్సెప్ట్. సో 10 మందిని చేశారంటే ఫస్ట్ ఇయర్ ఎంత మంది అయ్యారు? 10 మంది అయ్యారు. ఈ 10 మంది కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు 10 మందికి చెప్పారు. లాయల్టీ కస్టమర్ చేసేది ఇది ఒక్కటి. ఓకే, ఒక్కొక్కరు 10 మందిని లాయల్టీ కస్టమర్ గా చేసినప్పుడు ఎంత మంది అయ్యారు? 2022కి 100 మెంబర్స్ అయ్యారు. ఈ 100 మెంబర్స్ కూడా 10 మందికి చెప్పినాడు, 1000 మెంబర్స్ అవుతారు 2023కి. అండ్ ఈ 2024 కల్లా 1000 మంది 10,000 మంది అవుతారు. 2025కి ఒక్కొక్క పర్సన్ 10 మందికి చెప్పినా గానీ ఆ 10,000 మంది ఎంత మంది అవుతారు?
1,00,000 జనాలు అవుతారు. 1,00,000 మంది ఏం చేస్తున్నారు? జస్ట్ లాయల్టీ ప్రొడక్ట్ వాడుతున్నారు. ఇంటికి మాత్రమే ఇది వాడుతున్నారు. ఏమన్నా చేస్తున్నారు ఇంకేమన్నా? నో. ఇంటికి మాత్రమే వాడినప్పుడు 1,00,000 మంది మీ టీమ్ లో జస్ట్ లాయల్టీ కస్టమర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు 3,000 కన్నా కొన్ని హోమ్ కేర్ హౌస్ ఫుడ్ అండ్ బీవరేజ్ అంతా ఉండడం వల్ల ₹1,000 బీవీనే పెట్టుకుందాం. 1,00,000 మంది ₹1,000 బీవీ చేస్తే ఎంత వాల్యూమ్ జనరేట్ చేస్తాం మనము? 10 కోట్ల వాల్యూమ్ జనరేట్ చేస్తాము. 10 కోట్ల వాల్యూమ్ అంటే మన ఇన్కమ్ ఎంత? 25 lakhs పర్ మంత్. ఇది పాసివ్ ఇన్కమ్ అంటే. వాళ్ళకు పళ్ళు తోమడానికి, స్నానం చేసుకోవడానికి వాళ్ళు కొనుక్కుంటే మీ ఇన్కమ్ ఎంత వచ్చింది? 25 లక్షలు. దిస్ ఇస్ పాసివ్ ఇన్కమ్ ఫ్రమ్ మోదీ కేర్. క్లియర్? Effort in the right direction brings amazing results. Okay, రైట్ డైరెక్షన్ లో ఎఫర్ట్స్ వేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎఫర్ట్స్ వేస్తాము, చాలా కష్టపడతాము, కానీ ఏ డైరెక్షన్ లో వేస్తాము, ఎలా వర్క్ చేస్తాము అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. సో లెట్ us see how to earn 1 lakh పర్ మంత్. 1,00,000 ఇన్కమ్ ఎలా ఎర్న్ చేయడం అని చూద్దాము. సో డైరెక్టర్స్ కావాలంటే మనము ఫస్ట్ 4 లెక్కల స్ట్రక్చర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వీఆర్ గెటింగ్ న్యూ థింగ్స్ ఇన్ మోదీ కేర్. సో ప్రతి ఒక్క దానికి మీ లింక్ వచ్చేసి 4 leg స్ట్రక్చర్. ఇది బాగా తల దుర్చుకోండి. 4 లెగ్ల స్ట్రక్చర్ చేయాలని మీరు వర్క్ చేయాలి. ఓకేనా? మీరు ఏం వర్క్ చేయాలి? 4 leg స్ట్రక్చర్. 4 leg స్ట్రక్చర్ లో మీరు 4 డైరెక్ట్ గా జాయిన్ చేశారు. వాళ్ళ కింద ఒక్కొక్కరు ఏం చేశారు? 4 జాయిన్ చేశారు. వీళ్ళు ఏంటి, ఈ 4 leg స్ట్రక్చర్ లో ఏమవుతుందంటే ప్రతి పర్సన్ 100 PV క్లబ్ కి జాయిన్ చేయాలంటే నేను 100 PV చేసా కదా, వాళ్ళు కూడా చేసేది 100 PV నేను చేసి ప్రతి ఒక్కరు 100 PV చేసినప్పుడు ఒక్కొక్క లెగ్ నుండి ఎంత వాల్యూమ్ జనరేట్ అవుతుంది? 500 GPV జనరేట్ అవుతుంది ఒక్కొక్క లెగ్ నుండి. సో 4 లెగ్లు 2,000 GPV ప్లస్ నాది 100 PV, టోటల్ 2,100 PV. అప్పుడు ఒక డైరెక్టర్ అయినప్పుడు ఎంత ఇన్కమ్ వస్తుంది? 7,600 ఇస్ ఆర్ ఇన్కమ్. క్లియరా? 7,600 ఇన్కమ్ మనకు వస్తుంది. క్లియర్? నెక్స్ట్ సీనియర్ డైరెక్టర్ అయ్యారా? ఎలా? ఆ డైరెక్టర్ ఒక్క పర్సన్ కి ఇదే స్ట్రక్చర్ మెయింటైన్ చేసి వాళ్ళకు 7,600 రూపీస్ ఎలా ఎర్న్ చేయడం అని వాళ్ళు నేర్పిస్తారు. సేమ్ స్ట్రక్చర్ లో 4 లెగ్ స్ట్రక్చర్ సైడ్ మెయింటైన్ చేశాను. ఒక్క లెగ్ ని నేను డైరెక్టర్ మెయింటైన్ చేపించి వాళ్ళను 7,600 రూపీస్ ఇన్కమ్ వాళ్ళు తీసుకునేలా నేను వాళ్ళతో వర్క్ చేశాను. అప్పుడు ఏమవుతుంది? నా ఇన్కమ్ 10,000కు ఎక్కుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 10,000 ఇన్కమ్ ఇక్కడ నుండినే క్రూషియల్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎఫర్ట్స్ మీరు ఏం వేస్తారో నెక్స్ట్ మీరు చూడండి ఎలా ఇన్కమ్ రేజ్ అవుతుంది. జస్ట్ సి సేమ్ 4 leg స్ట్రక్చర్. నేను ఇప్పుడు ఏం చేశాను? వాళ్ళకి 10,000 రూపీస్ ఒక లెగ్ ని నేనేం చేసాను? డైరెక్టర్ చేసి వాళ్ళకు నేర్పించానా 7,600 ఇన్కమ్ ఎర్న్ చేయడం. ఇప్పుడు వాళ్ళకి 10,000 ఇన్కమ్, నేను తీసుకున్న 10,000 ఇన్కమ్ ఎలా ఎర్న్ చేయడం అని తనకు నేర్పించాను. సో 10,000 ఇన్కమ్ తను నేర్చుకొని కింద వాళ్ళకి 7,600 ఇన్కమ్ ఎలా ఎర్న్ చేయడం వాళ్ళు నేర్పించారు. సో ఇక్కడ ఏమైంది? వాళ్ళు 10,000 ఇన్కమ్ ఎర్న్ చేసినప్పుడు నా ఇన్కమ్ ఎంత అయింది? 27,000 వాజ్ మై ఇన్కమ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇద్దరికి నేను 10,000 ఇన్కమ్ ఎర్న్ చేయడం నేర్పించగలిగితే సేమ్ వాల్యూమ్ 4 స్ట్రక్చర్ సైడ్ లో మెయింటైన్ అయ్యి ఈ 2 లెగ్లు ఏంటి 10,000 ఇన్కమ్ ఎర్న్ చేయడం నేర్చుకున్నప్పుడు నా ఇన్కమ్ ఎంత అవుతుంది? 52,000. ఎందుకు ఇంత ఇంక్రీజ్ అయింది? LPB, లీడర్షిప్ ప్రొడక్టివిటీ బోనస్, ది బిగ్గెస్ట్ ఇన్కమ్ ఆఫ్ మోదీ కేర్. ఇది అర్థం చేసుకోవాలంటే నెక్స్ట్ విజయ మ్యామ్ సెక్షన్స్ అటెండ్ అవ్వండి. షీల్ బి టీచింగ్ యూ క్యాల్కులేషన్స్. ఓకేనా? నెక్స్ట్ ముగ్గురికి 10,000 ఇన్కమ్ ఎర్న్ చేయడం నేర్పించాను అనుకోండి. వాళ్ళ 10,000 ఎర్న్ చేయడం వల్ల నా ఇన్కమ్ 85,000 రూపీస్ కి వెళ్తుంది. ముగ్గురు 10,000 ఎర్న్ చేస్తే నా ఇన్కమ్ ఎంత? 85,000. క్లియర్? అదే ముగ్గురు మళ్ళీ ఆ ముగ్గురే కింద వాళ్ళకి 10,000 ఇన్కమ్ ఇప్పించినప్పుడు వాళ్ళ ఇన్కమ్ 27,000 అవుతుంది. జస్ట్ 3 leg 27,000 వాళ్ళు తీసుకోవడం వల్ల నా ఇన్కమ్ 1,05,000 కి వెళ్తుంది. ది రైట్
స్ట్రక్చర్ చెప్పాను కదా, రైట్ స్ట్రక్చర్ లో ద వాల్యూమ్ యూఆర్ గివింగ్ ఇస్ వెరీ లెస్ అయినా మీ ఇన్కమ్ చాలా హైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎంత వాల్యూమ్ ఇచ్చారు? 2100, 2100, 2000, 6300. ఒక్క నిమిషం అండి. $1,300 into 3 into 27 ఎంత? 5,10,000 ప్లస్ సైడ్ లో 2100 పెట్టుకుందాం ఇంటూ 27. అప్పుడే చెప్పాను కదా 5,67,000 తోనే మీ ఇన్కమ్ ఎంత వచ్చింది ఇప్పుడు? 5,67,000, నియర్లీ 6 lakhs BV తో యువర్ ఎర్నింగ్ 1,05,000. వాల్యూమ్ తో పార్టీ రైట్ స్ట్రక్చర్ మీరు మెయింటైన్ చేయగలిగితే మీ ఇన్కమ్ 1,05,000 cross and see how beautiful it is. So duplication goals, your goals will achieve when you are planned for your partner downline dreams. Same this will be duplicable. Mana dreams duplication అనేది వెరీ ఇంపార్టెంట్. అప్పుడే చెప్పాను కదా, మీతో పాటి వాళ్ళ గోల్స్ ఎలా అచీవ్ చేయాలి, వాళ్ళు ఇంప్రూవ్ ఎలా అవ్వాలని మీరు ఆలోచిస్తే వాళ్ళ డ్రీమ్స్ మీరు వర్క్ చేయండి. మీ వాళ్ళతో పాటి వాళ్ళ డ్రీమ్స్ అచీవ్ చేసినప్పుడు ఆటోమేటిక్లీ మీ డ్రీమ్స్ కూడా మీరు అచీవ్ చేయడం మీకు ఈజీ అవుతుంది. సేమ్ థింగ్ మీరు మీ టీమ్ ని డూప్లికేషన్ చేసేలా చూడాలి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద దిస్ థింగ్. సో ఇక్కడికి నా పీపీటీ ఎండ్ అయింది. ఐ నో మెనీ గ్లిచెస్ వర్ దేర్, సో సారీ. అండ్ ఎస్, నా పీపీటీ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఎనీ క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్. మీరు లైవ్ స్టాప్ చేయొచ్చు మ్యామ్. యూ కెన్ క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ చేయడానికి రెడీ. ఎవరన్నా ఉన్నారా? ఒక్క నిమిషం. గుడ్ మార్నింగ్ అండి. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. ఇప్పుడు గోల్ సెట్టింగ్, తర్వాత ఎస్టిడి షార్ట్ టర్ము, లాంగ్ టర్ము, మిడ్ టర్ము, ఏది చేసినా ఇన్కమ్ జనరేట్ కావాలంటే మనకు బిజినెస్ టర్న్ నెట్వర్క్ బిజినెస్ లో ఉన్నాం మేము. ఆ బిజినెస్ చేయడానికి మేడం చెప్పిన 10 ground రూల్, షో ద ప్లాన్, 100% ప్రొడక్ట్ యూస్, జాయినింగ్, ఈ 3 గనక మనం ఆపేస్తే ఏది రీచ్ కాము. ఈ 3 రెగ్యులర్ చేస్తేనే ఇవన్నీ అచీవ్ అవుతాయి నా అభిప్రాయం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్. సో ఎనీ క్వశ్చన్స్ అండి? హర్ష, యూ కెన్ స్టాప్ ద లైవ్. హర్ష, క్వశ్చన్స్ ఎవరికైనా ఉన్నాయా? క్వశ్చన్ లేకుంటే we will end the session. క్వశ్చన్స్ ఉంటే we will continue. Okay friends? ಮೇಡಮ್ ಎಲ್ಲ ನೀವೇನೆ ಹೋಸ್ಟಲ್ ಇದ್ದೀರಾ ಭಾನುಮತಿ. థ్యాంక్ యూ వెరీ మచ్. ತುಂಬಾ చాలా బాగా మంచి సెక్షన్ టీమ్ కి ఇచ్చారు. ప్రతి పార్టిసిపెంట్స్ నిజంగా భానుమతి మేడం చాలా అద్భుతంగా చూడండి. ఈవెంట్ ఎంత ఇంపార్టెంట్, ప్లానింగ్ ఎంత ఇంపార్టెంట్ అన్ని కూడా చెప్పారు. కాబట్టి మీరు ప్లాన్ చేసుకొని ఈ విధంగా పోతే ఖచ్చితంగా మీరు కూడా విత్ ఇన్ 5 years లో 25 lakhs per month ఎర్న్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫారం ఇది మోదీ కేర్ ప్లాట్ఫారం. విష్ ఆల్ ద బెస్ట్. వర్క్ హార్డ్ చేస్తేనే స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ లో స్మార్ట్ వర్క్ చేయండి. మోదీ కేర్ ఉన్నాము పోతాము అంటే అవ్వదు. హార్డ్ వర్క్ ఈ రోజు కూడా మేము చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ బిగినింగ్ అని చెప్పొచ్చు. ముందంతా అంత కష్టంగా ఉండింది, ఇప్పుడు చాలా వేగంగా వెళ్తా ఉంది. దాంట్లో ఇంత మంచి లీడర్లు ఇప్పుడు మీకు ట్రైనర్లుగా ఇస్తున్నారు కాబట్టి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ భానుమతి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అలాట్.